ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బల్లి, నా దేవత ఎక్కడున్నావమ్మా? వదినా, వదినా, బల్లి, వదినా, బంగారు తల్లి. ఏమైంది? ఎక్కడున్నావమ్మా? మళ్ళీ ఈ కోపం వచ్చిందే? చూడొదినా. ఏం కొంపలు ములిగాయి అని అన్నాను కానీ ఏ కొంపలు ముంచింది అని అంటున్నావు? ఎవరిని? ఇంకెవర్ని? నిన్నే. ఈ ఇంట్లో అరుపులు ఆర్తనాదాలు వినిపించాయి అంటే, అందులోనూ దీందో నాదో అంటే అందుకు నువ్వే కారణం అయి ఉంటావు. అవునొదినా, చూడు ఏమేం మాట్లాడుతుందో. బల్లి దీని స్నేహితురాలంట, దీని బంధువు అంట, బల్లి దీని కాపురం నిలబెట్టడానికి వచ్చిన దేవత అంట. బల్లి చారు, చారు, నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచే చిన్న అనుమానం ఉందే. నిజం చెప్పవే, గతంలో మీ వాళ్ళెప్పుడైనా పిచ్చాస్పత్రికి తీసుకెళ్లారా? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను? నేను ఎంతో ప్లాన్ చేసి కష్టపడి ఆ బల్లిని తెచ్చుకున్నాను. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రాక్టీస్ చేయిస్తున్నాను. సరే, అలవాటు ప్రకారం అదేదో గోడల మీద తిరుగుతుంది. మధ్యలో ఈవిడొచ్చి తరిమేసింది. ఇప్పుడు దాన్ని నేను ఎక్కడని పట్టుకోవాలి? నా బల్లి, నా బల్లి, బల్లి. ఏం మాట్లాడుతున్నావే? బల్లికి నేర్పించడం ఏంటి? అసలు బల్లి కోసం ఇంతలా అరవడం ఏంటి? అవును, ఆ బల్లి అన్ని బల్లు లాంటిది కాదు. నా కోసమే వచ్చిన బల్లి. నన్ను శ్రీనుబాబుని ఒకటి చేసిన బల్లి. రేపు మా ఇద్దరికి పిల్లలు పుడితే దాని పేరు కలిసొచ్చేలాగా పేరు కూడా పెట్టుకుంటాను. ఏమని? బల్లిరాజా బల్లిరాణి అనా? అవునవును. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? బల్లి మీద పడితే ఎంత ప్రమాదమో తెలుసా? అందరికీ ప్రమాదమేమో, నాకు మాత్రం అదృష్టం. ఆ? బల్లి ఎక్కడున్నావమ్మా? పార్వతి, వీళ్ళ వాళ్ళకి కబురు చేయమ్మా. నాకు తెలిసి ఎక్కువ రోజులు పట్టేలా లేదు. తొందరలోనే వ్యాన్ ఎక్కించాల్సిందే. నీకు అర్థం కాదు. అది ఎందుకు వచ్చిందో, అది ఏం సైగ చేస్తుందో అర్థమైనప్పుడు మీరు కూడా ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టి దండేసి దండం పెడతాను. చూస్తూ ఉండండి. నా బల్లి ఎక్కడున్నావు? బల్లి, బల్లి, వదినా, బల్లి. ఖచ్చితంగా దీని చిన్న మెదడు చిట్లిపోయింది. ఎందుకైనా మంచిది హాస్పిటల్ వాళ్ళకి ముందుగా ఒక మాట చెప్పుకుని పెడితే మంచిదేమో. లేకపోతే ఆ బల్లికి దండ కాదు, మనిద్దరికి దండ వేయాల్సి వస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది పార్వతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.